20 ఏళ్ల తర్వాత ప్రకాశం జిల్లా కొండపి చెరువులో తెప్పోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ రామచంద్రమూర్తి, శివపార్వతులు, వేణుగోపాల స్వామి దేవస్థానాల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత కొండపి చెరువులో తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. 20 ఏళ్ల తర్వాత తెప్పోత్సవం జరగడంతో చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. యశోదమ్మ నీ కొడుకు ఏడి, యశోదమ్మ నీ కొడుకు ఏడి. 3000 దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఇట్లా ఈ ఉత్సవం జరుగుతూ ఉంది. మేము చిన్ననాటి రోజుల్లో మా చెరువు నిండా ఎప్పుడు పుష్కలంగా నీళ్లు ఉండయి. ఆ చెరువు కింద ఎప్పుడు వరి మాగాణి పండడం కానీ, ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉండేది. 365 రోజులు పచ్చగా ఉండేది. అటువంటి చెరువులో ఈ సంవత్సరమే నీళ్లు రావడం జరిగింది. గవర్నమెంట్ వారు దయచేసి దాన్ని ఇంకా కొంచెం ఫండ్స్ అలాట్ చేసి ఆ చెరువును బాగు చేసి పూర్వ వైభవం తీసుకొస్తే మా ఊరిని పూర్వపు రోజుల్లో మేము మా చిన్నతనంలో ఎలా చూసామో అలా చూడాలని మాకు చాలా ఆశగా ఉంది. 20 సంవత్సరాల పైనే ముందే జరిగింది ఇది. తర్వాత మేము ఎప్పుడు చూడలేదు, మా చిన్నప్పుడు చూసాము. ఇప్పుడు ఈరోజు 20 సంవత్సరాల తర్వాత చూడటం చాలా ఆనందంగా ఉంది. మా చిన్ననాటి స్నేహితులు కూడా చాలా మంది కలిశారు. ఇలా ప్రతి సంవత్సరం జరిగితే బాగుండాలని అనుకుంటున్నాము. ఇది మా ఊరి ఈ సంక్రాంతి సందర్భంగా మా ఊరికి ఏర్పాటు చేసిన ఈ కనుమ పండుగ రోజు ఏర్పాటు చేసిన తెప్పోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. గత 17 సంవత్సరాల క్రితం దాకా కూడా నీళ్లు లేకపోవడం వల్ల కావచ్చు, వేరే కారణాల వల్ల కావచ్చు, ఎంతవరకు జరగలేదు. దీనికి ప్రధాన కారకులైన మన ఆర్గట్ల వెంకటరావు వాళ్ళ బృందాన్ని చాలా అభినందిస్తున్నాను.